ఈరోజు హబిల్డ్ యోగా చేశాను. 10,000 స్టెప్స్ కూడా చేశాను. యాక్చువల్గా 10,000 స్టెప్స్ ఏంటంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కలిపి చేద్దామని ప్లాన్. మధ్యాహ్నం అందుకనే బయట వేరే పని పెట్టుకుని నడిచి వెళ్ళి 3,000-4,000 స్టెప్స్ చేసే మధ్యలో మళ్ళీ మధ్యాహ్నం వేరే పని మీద బయటకు వెళ్ళి అప్పుడు ఒక 1,000-2,000 స్టెప్స్ చేసా. సాయంత్రం మిగతావి కంప్లీట్ చేసే 10,000 కంప్లీట్ అయిపోయినాయి. హబిల్డ్ యోగా అయితే యాజ్ యూజువల్గా చేసేసా. సో డే బై డే నాలోనే చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా. నా మీ టైంని బాగా ఎంజాయ్ చేస్తున్నా. విత్ నేచర్, విత్ మై థింగ్స్. నేను చేసే ప్రతి పని ఎంజాయ్ చేస్తున్నా. వంట కూడా చాలా ఇష్టంగా చేసుకుంటున్నా. ఇవాళ నిన్న చెప్పిన విధంగానే అవకాడో డిప్ చేసేసి నిన్నటిదే వాళ్ళదే కలిపి ఎడిట్ చేసేసి పోస్ట్ చేసేసా. సో ప్రతి పని చేస్తున్నప్పుడు ఒక తృప్తి. పైగా ఈ మా గేటెడ్ కమ్యూనిటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే గాలి. ఇక్కడ ఎంత మంచి గాలి వేస్తుందంటే అసలు బయటకు వస్తే చిన్నప్పుడు ఆ గాల్లో తేలిపోయి ఆడుకునే వాళ్ళం అవన్నీ గుర్తొస్తున్నాయి. చాలా బాగుంటుంది. బయటకు వచ్చానంటే సాయంత్రం పూట మటుకి ఇట్స్ లైక్ అ హెవెన్. ఎవరైనా ఫ్రెండ్స్ నాతో వచ్చి సాయంత్రం ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇవాళ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా. అది చూశాక నాకు ఇంకా లైఫ్లో ఇవాళ అన్నీ పర్ఫెక్ట్గా చేసినట్టు అనిపించింది. ఇంకా పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి. డిసిప్లిన్ చాలా అవసరం. ఒక 97 years ముసలావిడ మనవరాలు పోస్ట్ చేసింది. ఆవిడ డే టు డే లైఫ్ని ఎక్సర్సైజ్ చేస్తూ మంచి జైన్ ఫుడ్ తింటూ హ్యాపీగా మనవలతో ఆడుకుంటూ చక్కగా టైంపాస్ చేస్తూ ఆవిడ హెల్దీగా ఉన్నారట ఈ ఏజ్లో కూడా. సో ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనవలందరూ కూడా ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయడం, టైంకి లేవడం, టైంకి పడుకోవడం, భగవంతు నామస్మరణ, మంచి భోజనం చేయడం టైంకి. అంటే వాళ్ళు జైన్లు 6 తినేస్తారు. సో ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారట. సో ఎప్పుడైనా మనం ఒక మంచి ట్రెండ్ సెట్ చేసామనుకోండి, మనల్ని చూసి పిల్లలు నెక్స్ట్ తరాలు కూడా వెళ్ళిపోతాయి. సో మన తరం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫాలో అవ్వడం, డిసిప్లిన్ చాలా అవసరం. సో మన లైఫ్లో డిసిప్లిన్ కనిపిస్తే పిల్లలు ఆటోమేటిక్గా అదే నేర్చుకుంటారు. నాకు అది అనిపించి ఇవాళ ప్రొద్దుటి నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేశా. ఐఎమ్ హ్యాపీ విత్ టుడే పర్ఫార్మెన్స్ ఆఫ్ శోభాదేవి.